పిత పుత్ర పవిత్ర ఆత్మనామంన ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ 15వ తారీఖు సోమవారం ఈనాడు తల్లి శ్రీ సభ వ్యాకుల మాత పండుగను కొనియాడుతూ ఉంది. మరియ మాత 7 వ్యాకులములను ధ్యానించుట. తల్లి మిమ్ము నమ్మినచో రక్షణ పొందేదము. ఈనాటి మొదటి పఠనము పునీత పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 1వ వచనం నుండి, సువార్త 2వ అధ్యాయము 22వ వచనం నుండి 33వ వచనం వరకు వాక్యాన్ని చదువుకుని ధ్యానించుదాం. ఆ దినములలో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఒకడు ఉండెను. అతడు ఇజ్రాయేలు రక్షణకై నిరీక్షించుచుండెను. పవిత్ర ఆత్మ అతని యందుండెను. ప్రభు వాగ్దానం చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్ర ఆత్మ తెలియజేసెను. పవిత్ర ఆత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలుయేసును లోనికి తీసుకుని రాగా, సిమియోను ఆ బాలుని హస్తంలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారం ఈ దాసుని యొక్క సమాధానంతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను కన్నులారా గాంచితిని. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు, నీ ప్రజలకు ఇజ్రాయేలుకు మహిమ చేకూర్చు వెలుగు. వాళ్ళని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లియగు మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలీల్లో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువార్త పఠనాన్ని ధ్యానించినట్లయితే, యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ మిగతా తల్లులందరికంటే ఎక్కువ ప్రేమ గల తల్లి. ఆమె అందరి తల్లుల కంటే ఎక్కువగా దేవుని చేత ప్రేమించబడింది. ఎందుకంటే సహజమైన, అద్వితీయమైన, పరిశుద్ధమైన ఆ తల్లి ప్రేమ దేవునితో మానవునితో ఐక్యమయ్యాయి. ఆ తల్లి యేసును తన కుమారునిగా ప్రేమించింది మరియు ఆమె యేసును దైవ కుమారుడిని దేవుడిగాను ప్రేమించింది. ఆమె పరిపూర్ణమైన స్త్రీ కాబట్టి కనీసం తన స్వీయ ప్రేమ కూడా ఆమె యొక్క నిష్కళంకమైన హృదయాన్ని మరొక చేయలేదు. ఒకటొక వ్యాకులం విచారమైన మొదటి వ్యాకులం. సిమియోను యేసు బాధకరమైన జీవితాన్ని ప్రకటించాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 34-35 వచనములు. ఆ వ్యాకుల భరితమైన తల్లికి ఆమె ప్రియమైన బిడ్డ యేసు తిరస్కరింపబడతారని, మన పాపాలన్నిటినీ మోస్తూ ఆయన గాయాల ద్వారా మనల్ని స్వస్థపరుస్తారని సిమియోను ప్రకటించినప్పుడు ఆమె హృదయం ఎంతో దుఃఖంతో నిండిపోయింది. యేసుని మన హృదయం నిండుగా ప్రేమించేలాగున మన జీవితాలను పూర్తిగా ఆయనకు అప్పగించడానికి మరియు ప్రతి దానిలో ఆయన అత్యంత పవిత్రమైన సంకల్పం ద్వారా జీవించడానికి మనకు సహాయం చేయమని ఆ వ్యాకుల మాతను వేడుకుందాం. బాధాకరమైన 2వ వ్యాకులం. క్రూరుడైన హేరోదు ఆ ప్రేమమయుడైన ఆ చిన్నారి బాలయేసుని చంపే ఉద్దేశంతో ఉన్నాడని తెలిసి వారి సొంత ఇళ్ళని మరియు దేశం నుండి పారిపోయినప్పుడు ఆ తల్లి యొక్క హృదయం ఎంత బాధపడి ఉంటుందో చెప్పనలవి కానిది. ప్రయాణ కష్టాలు, సుదూర ప్రయాణం మరియు శరణార్థిగా జీవించడం, యేసు పట్ల చూపబడిన అటువంటి దుర్మార్గపు హింసను ఆయమ్మ భరించి సహించింది. ఆందోళనకరమైన 3వ వ్యాకులం. యెరూషలేము నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మరియ తల్లి, జోజెఫ్ గారు బాలయేసును వెతుకుతూ తమ బంధువులు, స్నేహితుల మధ్య కూడా కనుగొనలేనప్పుడు ఆ తల్లి హృదయం ఎంతో దుఃఖంతో నిండిపోయింది.
ఆ 3 రోజుల ఎడబాటు యొక్క దుఃఖం, యేసు యొక్క శరీరం సమాధిలో నిర్జీవముగా పడి ఉండగా అమ్మపడిన 3 రోజుల బాధలకు ఒక సారూప్యం. విచారకరమైన 4వ వ్యాకులం. యేసు తన శిలువను కలువరికి మోసుకెళ్లడం చూసిన ఆ మరియ తల్లి తన కుమారుని కలుసుకున్నప్పుడు ఆమె సున్నిత హృదయం ఎంతో గాయపరచబడింది. తన కుమారుడు ప్రాణాన్ని మానవుల విమోచన క్రయధనముగా ఇవ్వాలనే తన ప్రగాఢమైన కోరికను నెరవేర్చుకోవడానికి యేసు కష్టపడుతూ ఉండగా ఆ తల్లి రక్తసిక్తంగా మారిన తన కుమారుని రూపాన్ని చూసి ఎంతగానో వేదన పొందింది. ఎంతో మందిని స్వస్థపరిచిన యేసుని కొడుతూ దూషించడాన్ని చూసిన ఆ తల్లికి ఎంతో బాధ కలిగి ఉంటుంది. ఈ దుఃఖపు ఖడ్గం ద్వారా మనల్ని మనం త్యజించుకోవడానికి మన సిలువలను ఎత్తుకొని పట్టుదలతో ప్రేమతో యేసును అనుసరించే హృదయాన్ని ఇవ్వమని ఆ తల్లిని ప్రార్థించుదాం. దుఃఖకరమైన 5వ వ్యాకులం. దుఃఖకరమైన తన కుమారుడైన యేసు శిలువ క్రింద ఆ తల్లి నిలబడి తన కుమారునితో పాటు ఆత్మీయంగా శిలువ వేయబడిన ఆ కుమారుని చూసి దుఃఖముతో కన్నీరు మున్నీరై నిలిచింది. యేసు తన తండ్రి చిత్తానుసారము తన ప్రాణాన్ని శిలువ మరణం ద్వారా లోక పాపాలకు విముక్తి కలుగజేసుకున్నాడు. ఈ దుఃఖకరమైన ప్రాణ సమర్పణ తల్లి బాధను మరెంతో అధికం చేసి ఆమెను భౌతికంగా కృంగదీసింది. అయినను ఆమె ప్రేమ యొక్క లోతును మనం అర్థం చేసుకోలేం. ఈ దుఃఖకరమైన వ్యాకులం ద్వారా మన బాధలన్నిటినీ నిస్వార్థమైన దాతృత్వం మరియు ప్రేమతో సిలువ వేయబడిన మన ప్రభువుకు ఏకం చేసే కృపను మనకు ఇవ్వమని ప్రార్థన చేద్దాం. దుఃఖకరమైన 6వ వ్యాకులం. బాధలు ముగియగా శిలువ నుండి దించబడిన యేసు శరీరాన్ని అమ్మ చేతుల్లో తీసుకొని ఆ తల్లి తన కుమారుని నిర్జీవమైన పవిత్రమైన ఆ దివ్య శరీరాన్ని తన ఒడిలో ఉంచుకున్నప్పుడు ఆ తల్లి హృదయం బద్దలైపోయింది. మనకు ప్రాణం పోసిన వాడు ఇప్పుడు ప్రాణం లేకుండా నిర్జీవంగా తన తల్లి ఒడిలో పడి ఉన్నాడు. ఆ సమయంలో ఆ తల్లి వేదన, దుఃఖం వర్ణించలేనిది. అయినా ఆ తల్లి ఆ దుఃఖాన్ని ప్రేమతో స్వీకరించింది. ఇదంతా తండ్రి మోక్ష ప్రణాళికలో భాగమని ఆమెకు తెలుసు. ఈ కన్నీళ్ల లోయలో మనకు ఎదురయ్యే బాధలను ఓర్పుతో స్వీకరించి ఈ దుఃఖం అనే చేదు ఖడ్గం ద్వారా త్యాగమనే మనస్తత్వాన్ని మనకు ప్రసాదించమని ఆ తల్లిని వేడుకొనిదము. వేదనతో కూడిన 7వ వ్యాకులం. ఒకప్పుడు చెప్పలేనంత ఆనందంతో ఆ తల్లి తన కుమారుడైన ఆ బాలయేసుని పొత్తిగుడ్డలతో చుట్టుబడి ఉన్న అదే బిడ్డ ఇప్పుడు తెల్లని వస్త్రాల ముసుగులో నిశ్శబ్దంగా సమాధిలో మూయబడి ఉన్నాడు. ఆ తల్లి కన్నీళ్లు తన కుమారుని రక్తంతో కలిసిపోయాయి. కానీ ఈ క్షణంలో కూడా ఆయన వాగ్దానంపై ఆ తల్లి విశ్వాసం చచ్చిపోలేదు. ఆమె దుఃఖమునికి నిరీక్షణ లేకుండా లేదు. ఎందుకంటే యేసు వాగ్దానం చేసినట్లుగా ఆయన ఈ సమాధి నుండి మళ్ళీ లేస్తాడని ఆ తల్లికి తెలుసు. ఈ వేదన కూడిన 7వ వ్యాకులం ద్వారా మన జీవితంలోని చీకటి క్షణాల్లో కూడా ఆ ప్రభు విజయంపై అచంచలమైన ఆశతో విశ్వసించే కృపను మనకు వసుగమని ఆ తల్లిని వేడుకుందాం. ప్రియ స్నేహితులారా, మరి మనందరికీ కూడా తల్లి ఎంతో ఆదర్శంగా ఉందని ఈ యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఆయన పుట్టుకై ఒక ఆశ్చర్యకరం, ఒక వింతైన విధంగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి దేవదూత చెప్పిన విధంగా సర్వోన్నతుడైన కుమారుడు నీ గర్భాన పుడతాడు, ఆయన మహోన్నతుడైన దేవుడు అని పిలువబడతాడు అని దేవదూత యొక్క మాటలను విన్న ఆ తల్లి ప్రేమతో ఆ యొక్క ప్రభువుని తన గర్భాన మోసింది.
అదే మాత దేవాలయంకి వెళ్ళినప్పుడు సిమియోను ఒక ఖడ్గం నీ హృదయాన్ని దూసుకుపోతూ ఉంది అన్నప్పుడు ఆ తల్లికి ఆ యొక్క మాటలు అంతగా అర్థం కాకపోయినా కానీ దైవ చిత్తానికి తల ఒగ్గింది. అదేవిధంగా ప్రియ స్నేహితులారా, క్రైస్తవులుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఒడిదుడుకులు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. ఒకవేళ అనారోగ్యం కావచ్చు, ఉద్యోగం లేక బాధపడవచ్చు, ఇల్లు లేక, మరి బిడ్డలు మాట వినక, వృద్ధాప్యం వల్ల మనం అనేక కష్టాలు ప్రతిరోజు అనుభవిస్తూనే ఉంటాం. కానీ అవన్నీ కూడా తల్లితో మనం సరితూచినప్పుడు ఆ తల్లి అనుభవించినటువంటి వేదన మనం అంతగా అనుభవించటం లేదనే ఒక నిజ సత్యాన్ని గమనించాలి. ఎందుకనగా కళ్ళెదురున్నటువంటి 33 సంవత్సరాలు నిండిన యవ్వనస్తుడైనటువంటి కుమారుడు కళ్ళెదుర చనిపోవటం, మరి బాధాకరంగా ఆ యొక్క సిలువను మోయటం, రక్తం చిందటం, ముళ్ళ కిరీటం పెట్టటం, దూషించటం, ఇవన్నీ ఆ తల్లి కళ్ళారా చూస్తూ ఉంది. భరించటానికి ఆ హృదయం సరిపోలేదు. మరి కన్నీరు కార్చడానికి కళ్ళల్లో ఉన్నటువంటి నీరు మొత్తం అయిపోయి ఉండవచ్చు. వేదనతో నిండిన ఆ హృదయం మన కోసం తల్లడిస్తూ ఉంది. మన రక్షణ కోసం ఆయన సమర్పించే ఆ గొప్ప త్యాగానికి బదులు పలికిందే కానీ మరి ఎందుకు నీకు ఈ బాధ, ఎందుకు నీకు ఈ కష్టమని ప్రభువుని ఏనాడు కూడా అడిగి ఉండటం మనం ఎక్కడ కూడా చూడం. అదేవిధంగా మనం కూడా కష్టాల్లో మౌనం వహిస్తూ దేవుని చేరుదాం. దేవుని యొక్క ఆలనలో పాలనలో ఎదుగుటానికి మనకు కావలసిన శక్తిని, బలాన్ని దయచేయమని వేడుకో.